పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలకు సంబంధించి ట్రిబ్యునల్ 1 ప్రకారం ఆనాటికి ఉన్న నీటి వినియోగాలను పరిగణలోకి తీసుకొని ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తేల్చి నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ప్రతిపాదించి పునర్విభజన చట్టంలో చేర్చారని నమస్తే గుర్తు చేసింది. ఆ మేరకు 2015లో నిర్వహించిన సమావేశంలో ఇరు రాష్ట్రాలకు నీటి పంపకాలు జరిగాయని, అది కూడా ఏడాది కాల పరిమితితో తాత్కాలిక ఒప్పందం మాత్రమేనని, అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుందని ఎలా అంటారని సీఎంను ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం ఇవ్వకుండా జవాబులు దాటవేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులను అప్పగించాల్సి ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, గత సమావేశం మినిట్స్ లో అది ఎక్కడ ఉంది అని ప్రశ్న అడిగిన పాత్రికేయుడిని దబాయించారు. నీ పేరేంటి, ఏ పత్రిక అని ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ అని చెప్పగానే అది సంగతి, అదొక్కటి చాలు ఏం సమాధానం చెప్పాలనేది. నీ పేరేం పేరు, ఏ పత్రిక, అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. మేనేజ్మెంట్ ను బట్టి వాదన ఉంటుందని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.